హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ సేవ చేస్తున్నటువంటి దైవజనులందరినీ కూడా ప్రత్యేకంగా సమర్పిస్తున్నాం నాయన. తండ్రి, వాక్యం బోధించే ప్రతి ఒక్క బిడ్డని నాయన, అయా ఫాదర్స్ని కానీ, పాస్టర్స్ని కానీ, ఇవాంజలిస్టులను కానీ, దైవజనులందరినీ కూడా నాయన, సువార్త బోధిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. నాయన ఆశీర్వదించండి నాయన, ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. వారి మీద నీ కృప ఉండును గాక, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. స్తోత్రం ప్రభా. ఆర్థిక సమస్యలు ఉన్న బిడ్డలని ఆదుకోండి నాయన, వారి సమస్యలు తీర్చండి, వారి అవసరాలన్నీ కూడా తీర్చండి నాయన. మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నాయన. దేవా, నీకు స్తోత్రం. ఎంతమందికి సంతానం కావాలో సంతాన వరం దయచేయండి ప్రభా. వివాహం కానటువంటి బిడ్డలకు నాయన, ఒంటరిగా ఉన్న బిడ్డలకు ప్రభా చక్కటి భార్యను, భర్తను దయచేయండి నాయన. వారి లైఫ్లో ఒక తోడును దయచేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలకు మీరే తోడుగా ఉండండి నాయన. అయా భర్త లేని బిడ్డలకు నైనా, విధవరాండ్రకు నైనా మీరే తోడుగా ఉండి నడిపించండి నాయన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతమంది ఐసీలో ఉన్నారు నాయన ప్రభా, బిడ్డలందరినీ దీవించండి నాయన, స్వస్థపరచండి నాయన. అయా నీ చిత్తంలో వారికి ఆయుష్ను నాయన పెంచి రక్షణ దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన ప్రభా. అయా మరి రక్షించబడిన బిడ్డలు కూడా నాయన ప్రభా, వారి ఆయుష్ ఇంకా ఉన్నట్లయితే తండ్రి ప్రభా, వారికి మళ్ళీ నాయన వారికి అయా లైఫ్ దయచేయండి నాయన. ట్రీట్మెంట్లో మీరు ఉండండి నాయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ అభిషేకించి దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి చిన్న వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము. యేసు ప్రభు ఒకరోజు ఆయన దేవాలయంలో వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఇలాగే బోధిస్తూ ఉన్నప్పుడు చాలామంది జన సమూహము ఆయన వాక్యం వినడానికి పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. సో ఆ సమయంలో ఈ యొక్క పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారంటే, ఒక స్త్రీని, అంటే వ్యభిచారములో పట్టుబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చారు. మరి తెల్లవారుజామున అని వాక్యంలో మనం చూస్తున్నాము. తెల్లవారుజామున యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పిల్లలు. తెల్లవారుజామున అంటే మరి ఆ శాస్త్రులు, పరిసయ్యులు మరి వాళ్ళు ఎప్పుడు లేచారు, వాళ్ళు ఎప్పుడు తెల్లవారుజామున ఎప్పుడు ఈ స్త్రీ ఇంటికి వెళ్ళారు, ఆ స్త్రీ పాపం చేస్తూ ఉంటే వీళ్ళు ఎలా చూశారు, ఇదంతా ఒక మిస్టరీగా ఉంది. వాళ్ళు బహిరంగంగా బయట అయితే చేయరు, లోపల ఎక్కడో గదిలో ఉండొచ్చు. మరి ఎలాగా వీళ్ళకి తెలిసింది, ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే వీళ్ళు కావాలనే వాళ్ళ మనిషిని ఆ స్త్రీ దగ్గరికి పంపించి ఉండొచ్చు. ఆ వ్యక్తి మరి తప్పించుకున్నాడు, ఆ వ్యక్తిని మాత్రం వీళ్ళు వదిలేసి ఆ స్త్రీని మాత్రం పట్టుకునేలాగా వాళ్ళు చేశారు. ఇలా జరుగుతుందా అంటే, ఒక వ్యక్తిని పాపంలో పట్టించడానికి కూడా కొంతమంది వాళ్ళు దొంగతనం చేయకపోయినా వాళ్ళు దొంగతనం చేసినట్లుగా సృష్టిస్తారు, అలా క్రియేట్ చేస్తారు. అలాగే వ్యభిచారం చేయకపోయినా కూడా అట్లా క్రియేట్ చేసి వాళ్ళని వాళ్ళు తప్పు చేశారనే విధంగా చూడండి. ఈ లోకంలో చాలామంది మరి మనుషులను మంచిగా జీవిస్తున్న వాళ్ళని కూడా పాపాత్ములుగా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళని అలా అందరి ముందు చూపిస్తూ వాళ్ళని చాలా అవమానపరిచే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. కావచ్చు ఈ స్త్రీ నిజంగా తప్పు చేసిందో చేయలేదో మనకైతే తెలియదు, కానీ ఆమెనైతే వీళ్ళు ప్లాన్ చేసి, అంటే ఒక ఉపాయంతో ముందుగానే ఆలోచన చేసి ఆమెని పట్టుకోవడం జరిగింది. ఎందుకు అంటే యేసు ప్రభుని అనుమానించడానికి, యేసు ప్రభుని ప్రశ్నించడానికి, యేసు ప్రభులో ఏదో ఒక తప్పు పట్టుకొని ఆయనకు ఎలా అయినా మరణశిక్ష పడేలాగా చేయాలని ఈ యొక్క పరిసయ్యులు మరి ప్లాన్ చేశారు. అయితే ఆ స్త్రీని పట్టుకొచ్చారు, మరి ఆ పురుషుణ్ణి మాత్రం వాళ్ళు వదిలేశారు. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఏ స్త్రీనైనా పురుషుడినైనా సరే రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. అయితే వీళ్ళు కేవలం స్త్రీని మాత్రం తీసుకొచ్చారు. ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా మేము పట్టుకొచ్చాము అని వాళ్ళు చెప్తున్నారు. మరి పట్టుకొచ్చామంటే ఒక్కతే వ్యభిచారం చేస్తుందా? ఆ అబ్బాయి కూడా ఉండాలి కదా. ఆ పురుషుడు ఎక్కడ ఉన్నాడు? ఆ అబ్బాయిని తీసుకురాలేదు, అమ్మాయిని మాత్రం తీసుకొచ్చారు. సో ఆమెని రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రంలో ఉంది కదా, మరి నువ్వేమంటావు?
యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? పాపంలో మునిగినటువంటి మనల్ని లేవనెత్తి పరిశుద్ధపరచడానికి యేసే వచ్చాడు. మన కోసం ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఆయన వచ్చాడు. మన కోసం బలి అవ్వడానికి ఆయన వచ్చాడు. మనల్ని ఆ పాప బంధకాల నుంచి విడుదల చేయడానికే వచ్చాడు. ఎవరు నీతిమంతులు లేరు ఈ లోకంలో. ఏ మనుషులు, శాస్త్రులైనా, పరిసయ్యులైనా, వాక్యం బోధించే వాళ్ళైనా, ఎవరైనా, బిషప్ అయినా, ఎంత గొప్ప పాస్టర్లైనా, ఎంత పెద్ద ప్రాఫిట్స్ అయినా సరే, వాళ్ళందరూ కూడా పాపాత్ములే. ఒకప్పుడు పాపాత్ములే. మనందరం పాపాత్ములే. మనం రక్షించబడిన పాపాత్ములం, రక్షణ పొందకముందు రక్షించబడని పాపాత్ములం. హల్లెలూయా. ఎందుకంటే రక్షణ పొందినంత మాత్రాన, మనం దేవుని సేవ చేస్తున్నంత మాత్రాన, వాక్యం బోధిస్తున్నంత మాత్రాన, నేను అధికారంలో ఉన్నంత మాత్రాన నేను కంప్లీట్గా నేను పరిశుద్ధురాలిని అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇంకా మనం పరిపూర్ణులము కాలేదు. పరిపూర్ణులు అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యేసే మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆయన ఆత్మ ద్వారా, పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కడుగుతూ దినదినము మనల్ని శుద్ధి చేస్తూ ఆయన రూపంలోనికి మనల్ని మారుస్తూ ఉన్నారు. పిల్లరా, ఎవరు కూడా నేను చాలా పరిశుద్ధుడిని, నాలో ఏ పాపం లేదు అని ఎవ్వరు కూడా చెప్పలేరండి. అలా చెప్తే వాళ్ళని వాళ్ళే మోసపరుచుకున్నట్లంట. హల్లెలూయా. తనను తానే మోసపరుచుకున్నట్లు. మనలో పాపం లేదు అని ఎవరైనా చెప్తే వాళ్ళు దేవుని అబద్ధికుని చేస్తున్నారని మొదటి యోహాను పత్రికలో మరి యోహాను గారు చెప్తూ ఉన్నారు. పిల్లరా, మరి ఇక్కడ వాళ్ళు వచ్చి యేసుప్రభుని అడిగినప్పుడు యేసయ్య ఏమీ చెప్పలేదు. ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కదా, రాళ్ళతో కొట్టి చంపాలని, ఈ లోకం తీర్పు తీరుస్తుంది, దొంగవాడిని శిక్షించాలి, హంతకుని శిక్షించాలి, వ్యభిచారిని శిక్షించాలి, ఇంకేదైనా తప్పులు చేస్తే శిక్షించాలి, కొట్టాలి, చంపాలి అని లోకం చట్టంలో ఉంది. ఆ చట్టాన్ని కూడా దేవుడే నిర్ణయించాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడే నిర్ణయించాడు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని, అందులో ఉన్న శిక్షను కూడా దేవుడే వచ్చి ఆ శిక్షను ఆయన మన కోసం భరించాడు. అది మన యేసేలో ఉన్నటువంటి గొప్పతనం. అయితే మరి ఇక్కడ యేసుప్రభుని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉండగా ఆయన ఏమీ మాట్లాడలేదు. తల వంచుకుని ఆయన నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. ఏం రాశాడో అనేది మనకైతే బైబిల్లో ఎక్కడా లేదండి. బహుశా అంటే ఊహించడం. అక్కడ ఉన్నవాళ్ళు చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వచ్చారంట రాళ్ళు తీసుకొని కొట్టడానికి. చిన్నపిల్లలు కూడా మరి ఎప్పుడు లేసారో వాళ్ళకి ఏం అర్థమైందో. ఇక పెద్దవాళ్ళు అంటే ఓకే, చిన్నపిల్లలతో సహా అందరూ రాళ్ళు పట్టుకొచ్చారు ఆమెను కొట్టడానికి. సో దేవుడు అక్కడ యేసే రాస్తున్నారు. ఆయన మళ్ళీ మళ్ళీ గుచ్చి అడుగుతున్నారు వాళ్ళు యేసుప్రభుని. అప్పుడు యేసే అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఫస్ట్ రాయి ఆమె మీద వేయండి. మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనల్ని గనక యేసుప్రభు అడిగితే మనం ఏం చెప్తామండి? నాలో ఏ పాపం లేదు అని మనం చెప్పగలమా? నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఐఎమ్ నాట్ హోలీ, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. మరి ఈ లోకంలో ఇంకెవరైనా చెప్పగలరా? మీరు చెప్పగలరా? నేను హోలీ, నేను చాలా, నా మాటల్లో తప్పు లేదు, నా చూపులో తప్పు లేదు, నా ఆలోచనలో పాపం లేదు, నా క్రియల్లో పాపం లేదు, నా జీవితంలో నేను ఇంకా అసలు పాపమే నేను చెయ్యట్లేదు, నేను యేసు రక్తంలో కడగబడ్డాను, ఇంకా అసలు నాలో ఏ తప్పు లేదండి, నేను అసలు ఏ పాపం చేయట్లేదండి అని అనుకుంటా. మనం యేసు రక్తంలో కడగబడిన తర్వాత కూడా మనం అడపా రోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. అంటే పెద్ద పెద్ద తప్పులు చేయలేకపోవచ్చు, ఎవరినన్నా వెళ్ళి మనం హత్య చేయకపోవచ్చు, ఎవరినన్నా మనము భయంకరంగా దూషించకపోవచ్చు, కానీ కోపం వస్తుంది కదా. అప్పుడప్పుడు మనం కొంతమందిని తిడుతూ ఉంటాం కదా, నోరు జారుతూ ఉంటాం కదా, మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు పెద్ద పొరపాట్లు కూడా జరిగిపోతాయి. నేను చాలా స్ట్రాంగ్, నాకు నేను మరి దావీదు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి ఒకరోజు ఒక స్త్రీని చూశాడు, పడిపోయాడు. నేను చాలా స్ట్రాంగ్ అనుకున్నాడు, కానీ ఆ స్త్రీని చూస్తే కానీ పడిపోతే కానీ ఆయనకు తెలియదు, అయ్యో నేను ఎంత వీక్ ఉన్నానా, నేను ఇలాంటి వాడినా, నాలో ఈ పాపం ఉందా. మనం అనుకుంటాం నేను చాలా హోలీ అని, కానీ ఎప్పుడైతే మన మీద ప్రెషర్ పడుతుందో, మనకి శోధన వస్తుందో, అప్పుడు అసలైన మనలో ఎంత పరిశుద్ధత ఉంది, మనం ఎంత బలపరచబడ్డామో, ఆధ్యాత్మికంగా ఎంత బలంగా ఉన్నామో,
లేదా మనలో ఇంకా ఎన్ని లోపాలు ఉన్నాయి, మనలో ఇంకా ఎన్ని దాగి ఉన్నాయి అనేది మనకి అప్పుడు తెలుస్తుంది పిల్లరా. కొన్నిసార్లు మనకి చాలా అహంకారం, గర్వం లోపల ఉంటుంది, కానీ అది ఎప్పుడు బయటకు వస్తుంది? కొన్ని సందర్భాల్లో బయటకు వస్తుంది. కోపం కొన్ని సందర్భాల్లో బయటకు వస్తుంది. చిన్న చిన్న వాటికి రాకపోవచ్చు, కానీ నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో కొన్ని విషయాలలో నీ కోపం, భయంకరమైన కోపం వచ్చేస్తుంది. నాకు కూడా వస్తుంది కోపం. నేను కొన్ని పరిస్థితుల్లో చాలా కామ్గా ఉంటాను, చాలా పేషెన్స్తో ఉంటాను, సహనంతో ఉంటాను. కానీ కొన్ని సందర్భాల్లో ఇంకా కట్టలు తెంచుకుంటుంది కోపం. అప్పుడు మళ్ళీ నేను అయ్యో ప్రభువా, నేను ఇలా కోపడిపోయాను, క్షమించండి దేవా, మళ్ళీ నేను దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాను. అలా మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి ప్రియులారా. ఈరోజు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోనండి, మీలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయి. బైబిల్ చదవాలనుకుంటాం కానీ చదవలేకపోతున్నాం. ఎక్కువ ప్రార్థన చేయాలనుకుంటున్నాం, చేయలేక, అది పాపమే. ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, చేస్తున్నామా? దేవుడిచ్చే ప్రతి అవకాశం సద్వినియోగం చేయాలి, మరి సద్వినియోగం చేస్తున్నామా? దేవుడికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, దేవుడు నేను పిలుస్తున్నాడు. దేవుడితో మీ సమయాన్ని గడుపుతూ ఉన్నారా? తల్లిదండ్రులను గౌరవిస్తున్నారా? నీ భార్యని, పిల్లల్ని, అందరినీ చక్కగా చూసుకుంటున్నావా? దేవునికి ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నావా? దేవునికి ఇచ్చిన సంఘాన్ని మంచిగా చూసుకుంటున్నావా? ఇలా మనం ఆలోచిస్తే చాలా వాటిలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. మరి ఇవన్నీ మనలో డ్రాబ్యాక్సే కదా, మనలో ఉన్న లోపాలే కదా. చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి మనం పర్ఫెక్ట్ కాము. మనం పర్ఫెక్ట్ కానప్పుడు మనం ఇతరులని, వేరే వాళ్ళని, నువ్వు పర్ఫెక్ట్ కాదు, నీలో ఈ లోపం ఉంది, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలని మనం ఇతరులకు వేలెత్తి చూపించడానికి మనకు అర్హత లేదు. వీఆర్ నాట్ ఎలిజిబుల్, వీఆర్ నాట్, మనకు అర్హత లేదు ప్రియులారా. ఆ ఎబిలిటీ మనకు లేదు. మనం ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఉంటామో అప్పుడు మనం ఇతరులకి చెప్పగలం. అలాంటిది మనలోనే ఎన్ని లోపాలు పెట్టుకొని మనం వేరే వాళ్ళని చూసి ఇదిగో నీలో ఈ లోపం ఉంది, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి అని మనం వేరే వాళ్ళని చెప్పడానికి లేదు. దేవుడు నేను శిక్షిస్తాడు, దేవుడు నేను శపిస్తాడు, మనం చెప్పకూడదు, ఇలాంటి మాటలు చెప్పకూడదు. అయితే యేసే అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయేయమన్నాడు కదా. అప్పుడు ఆయన మళ్ళీ తల వంచి ఏదో రాస్తూ ఉన్నాడు. బహుశా అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు, ఇదిగో పలానా వ్యక్తి జోసఫ్, నువ్వు ఇదిగో ఈ పాపం చేసావు, అమ్మో నా పాపం, నేను చేసిన పాపం ఈయనకి ఎట్లా తెలిసిపోయింది, అక్కడ రాయబడేసి ఆయన పారిపోయి ఉండొచ్చు. ఇదిగో పలానా పీటర్, ఇదిగో నువ్వు దొంగతనం చేసావు, ఆయన టక్కున రాయబడేసి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు రాయి పడేసి వెళ్ళిపోయారు? అక్కడ రీజన్ ఏమై ఉండొచ్చు? మేబీ యేసే వాళ్ళ పాపాలు అక్కడ నేల మీద రాస్తున్నారు ఏమో, తెలియదు మనకి. అది చూసిన వాళ్ళు మరి అక్కడ రాళ్ళు పడేసి, ఒకవేళ వాళ్ళ మనస్సాక్షి గద్దించి ఉండొచ్చు, అయ్యో పొద్దున్నేనే నువ్వు తప్పు చేసావు కదా, లేదా నైట్ నువ్వు తప్పు చేసావు కదా, లేదా ఆ స్త్రీతో పాపం చేసిన వాడు అక్కడే ఉన్నాడేమో, అయ్యో నేనే కదా ఈ స్త్రీతో పాపం చేసింది అని అతను కూడా పారిపోయి ఉండొచ్చు. అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ పారిపోయారు, ఎవ్వరు లేరు. అక్కడ కేవలం యేసు ప్రభు, ఆ స్త్రీ మాత్రమే ఉన్నారు. యేసే ఆమెను చూసి చెప్పారు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభా, ఎవరు నన్ను శిక్షించలేదు. అయితే యేసే అంటున్నాడు, నేను కూడా నేను శిక్షించానమ్మా. హల్లెలూయా. అవును నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. రోమాపత్రిక 8:1 మనం యేసయ్యలో ఉన్నవాళ్ళు, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు, యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపాలు మన్నించు అని ఎవరైతే అడుగుతారో మరి వాళ్ళకి శిక్ష ఉండదు. వాళ్ళు ఎన్ని పాపాలైనా చేసి ఉండొచ్చు, గతంలో చేసినవి, చేస్తూ ఉన్నవి, చేయబోతున్నవి, మరి అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో కూడా మనం చేసిన అన్ని తప్పులని యేసు ప్రభు సిలువలో ఆనాడే భరించాడు. మనం పుట్టక ముందే మనం చేయబోయే పాపాల కోసం ఆయన మరణించాడు కదా. సో మన లైఫ్లో ఉన్న కూడా చేయబోయే పాపాల తప్పులన్నిటి కోసం కూడా యేసే సిలువలో మరణించాడు. హల్లెలూయా. అంతే కదా మీనింగ్. ఇప్పుడు మనం పుట్టక ముందే యేసే మన కోసం రక్తం చిందించాడు. మనం పుట్టిన తర్వాత కాదు కదా. మనం పుట్టిన తర్వాత మన జీవితం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఒక్కొక్కరి కోసం మరణించాలంటే ఎలాగా? ఆయన అప్పుడే 2000 years బ్యాక్ మనందరి కోసం, మనం పుట్టక ముందే, ఇంకా లాస్ట్ మనిషి వరకు ఎవరైతే పుడతారో
వాళ్ళు ఇంకా పుడతారు, వాళ్ళ తర్వాత పాపాలు చేస్తారు. వాళ్ళు చేయకముందే, వాళ్ళు పుట్టక ముందే యేసు ప్రభు వాళ్ళ కోసం మరణించాడు. అంటే మనం పాపాలు చెయ్యకముందే ఆయన మన కోసం ప్రాయశ్చిత్తం చెల్లించాడు. అంటే ఇప్పుడు మనం సపోజ్ రేపు నేను ఏదన్నా ఒక అబద్ధం ఆడవచ్చు, ఏదన్నా నాకు తెలియదు, ఐ డోంట్ నో రేపు ఏం జరుగుతుందో. సో దానికోసం కూడా యేసయ్య ఆయన సిలువలో ప్రాణం అర్పించాడు, రక్తం చిందించాడు. ఎంత చూడండి, అంటే నేను ఇంకేమైనా చేసుకోవచ్చు, నేను ఎలా అయినా జీవించవచ్చు, అలా కాదండి. మన లైఫ్లో మన జీవితం అంతా కూడా మనం ఎలా జీవిస్తాం అనేది యేసయ్యకు ముందే తెలుసు. సో మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావము, మనం చేసిన ప్రతి పాపానికి, నువ్వు ఏదైనా నీ లైఫ్లో జరిగింది, ఇప్పటి వరకు జరగబోయేది, ఆయన శిక్ష అనుభవించాడు, నిన్ను క్షమించేశాడు. నువ్వు ఎందుకంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చావు, నువ్వు యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నావు, ఈ సిలువ దగ్గరికి నువ్వు వచ్చావు, ఈ సిలువలో వేలాడుతున్న యేసయ్య నీ ముందు ఉన్నాడు కాబట్టి నీ పాపాలన్నీ కూడా ఆయన సిలువ వెనకాల వేసుకున్నాడు. సో మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం దేవునికి. ప్రభా, నాకు ఈ రక్షణ ఇచ్చినందుకు వందనాలు, ఈ క్షమాపణ ఇచ్చినందుకు వందనాలు, ఈ మన్నింపు ఇచ్చినందుకు వందనాలు, ఈ కొత్త జీవితం ఇచ్చినందుకు వందనాలు. సో యేసు ప్రభు ఆమెతో అంటున్నాడు, అమ్మా ఇకను నేను కూడా శిక్షించను, ఇకను పాపము చేయకము. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు అదే చెప్తున్నాడు, నేను నిన్ను శిక్షించను బిడ్డ, నేను నిన్ను శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు, కానీ ఇప్పటి నుంచి నీవు సాతాను దారిలో వెళ్ళకూడదు. నీకు నీవుగా సొంతగా నీవు సాతాను దారిలో వెళ్ళకూడదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడి కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించకూడదు. విగ్రహారాధన కానీ, ఏ మంత్రాలు తంత్రాలు సాతాను శక్తిని మనం ఆశ్రయించకూడదు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మరి ఆదివారం గుడికి వెళ్ళాలి, సండే దేవుని ఆరాధించాలి, సంఘంగా కూడుకోవాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఇవన్నీ కూడా మనం రక్షణ పొందిన వాళ్ళు ఇవన్నీ కూడా మనం పాటించాలి. సో ఇవన్నీ కూడా నేను పాటిస్తాను అని మనం నిర్ణయం చేసుకోవాలి. ఒకవేళ మనం పొరపాటున ఎందులోనైనా పాటించలేక పడిపోయినట్లయితే యేసు రక్తం మనకున్నది, మనం వెంటనే యేసే దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించు. అందుకే ప్రతి ఆదివారం మన పాపాలను మనం ఒప్పుకొని కమ్యూనియన్లో పాల్గొంటున్నాం. కమ్యూనియన్ యేసు దివ్య శరీర రక్తాలను మనం తీసుకుంటున్నాం. ప్రియులారా, యేసే మన ఆత్మలోకి, మన దేహంలోకి ఆయన వస్తున్నారు, మనల్ని పవిత్రపరుస్తున్నారు, ఆయన మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ప్రతి సండే పాప పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్క ప్రార్థనలో ఉంటుంది. ఖచ్చితంగా మనం ఆ ప్రార్థన చేయాలి, దివ్య బలి పూజలో పాల్గొని కమ్యూనియన్ తీసుకోవాలి. హల్లెలూయా. బల్ల ఆరాధనలో మనం పాల్గొని యేసు దివ్య శరీర రక్తాలను మనం తీసుకోవాలి. సో ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, ఇదిగో నేను నిన్ను శిక్షించను, నేను నిన్ను క్షమిస్తున్నాను, నికను పాపము చేయకము, నా సాక్షిగా జీవించు అని యేసే చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క నిరీక్షణతో మనం యేసే దగ్గరికి వస్తాం. యేసయ్యా, నువ్వు నా పాపాల కోసం నువ్వు నలిగిపోయావు, నువ్వు రక్తం చిందించావు, నాకు విడుదలనిచ్చావు నాయన, పాప క్షమాపణ ఇచ్చావు నాయన, నన్ను మరణం నుంచి కాపాడావు, నరకాగ్ని నుంచి తప్పించావయ్యా, నా ఆత్మను రక్షించినందుకు నీకు స్తోత్రం. అలాగే రక్షణ లేని బిడ్డలందరికీ కూడా రక్షణ దయచేయండి నాయన. ఈ రక్షణ లేని వాళ్ళకి ప్రభా సువార్త ప్రకటించడానికి నన్ను కూడా ఒక సాధనంగా వాడుకోనైనా, ఎంతమందికి వీలైతే అంతమందికి నేను ఈ సువార్తను అందించాలి ప్రభా, నన్ను వాడుకోమని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ పరిశుద్ధుడ మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఇదిగోనైనా అవును తండ్రి, ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ప్రభా నువ్వు కాపాడావునైనా, ఆ యొక్క దుష్టుల చేతుల నుండి ఆ బిడ్డను మరణం నుంచి తప్పించావునైనా, ఆ బిడ్డ పాపాలను క్షమించి నాయనా తండ్రి ఆ బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చావునైనా, ప్రేమను చూపించావునైనా. ఆమెను తిట్టలేదు, ఆమెను విమర్శించలేదు, ఆమెను శిక్షించలేదు, కానీ క్షమించి నాయనా ఒక బిడ్డగా నువ్వు స్వీకరించి కొత్త జీవితాన్ని ఇచ్చి ఆమెను ఇంటికి పంపించావు నాయనా, కొత్త స్వభావాన్ని ఇచ్చావు నాయనా, ఆమె ఒక గొప్ప సాక్షిగా మార్చావు. ఆ యొక్క బిడ్డ ఎంతోమందికి సువార్తను ప్రకటించే బిడ్డగా మారింది తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు ఈ వాక్యం వినే మా అందరినీ కూడా అయా వినబోయే బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి పాపాన్ని మీ రక్తంతో కడిగి మీ సిలువ వెనకాల వేసుకొని తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నూతనమైన బిడ్డలుగా తయారు చేసి నీ సాక్షులుగా
మార్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.